ఒక డ్రగ్ ఒక విద్యార్థి భవిష్యత్తును పూర్తిగా నాశనం చేయగలదని మీకు తెలుసా? నేటి యువతను డ్రగ్స్ అనే ప్రమాదం ఎలా వెంటాడుతోంది? దానికి చిక్కుపెట్టేందుకు బెజ్జంకిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అసలు అక్కడ ఏం జరిగింది, విద్యార్థులకు ఎలాంటి సందేశం ఇచ్చారు, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం, మీరు చూస్తుంది KMG9 న్యూస్. ప్రజలకు ఉపయోగపడే వార్తలు, స్థానిక అప్డేట్లు, సామాజిక అవగాహన కార్యక్రమాలను మీ ముందుకు తీసుకురావడం మా లక్ష్యం. ఇప్పుడు బెజ్జంకి మోడల్ స్కూల్లో నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం గురించి తెలుసుకుందాం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా ఈగిల్ ఫోర్స్ తెలంగాణ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్, సే యెస్ టు లైఫ్ కార్యక్రమం బెజ్జంకి మోడల్ స్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, బెజ్జంకి పోలీస్ స్టేషన్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ రమేష్, అంజయ్య, సైబర్ వారియర్స్ కానిస్టేబుల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాల గురించి అధికారులు వివరించారు. డ్రగ్స్ వినియోగం వల్ల వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు, కుటుంబం మరియు సమాజం కూడా తీవ్రంగా నష్టపోతుందని చెప్పారు. అలాగే యువత విద్య, క్రీడలు, మంచి అలవాట్లపై దృష్టి పెట్టి తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ మన అందరి బాధ్యత అనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు. ఐఆమ్ అన్ యాంటీ డ్రగ్స్ సోల్జర్ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1908 టోల్ ఫ్రీ నెంబర్ సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీస్ శాఖ డ్రగ్స్ అక్రమ రవాణా మరియు వినియోగాన్ని అరికట్టేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. నా అభిప్రాయం ప్రకారం డ్రగ్స్ సమస్య అనేది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు, అది ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని, కొన్నిసార్లు ఒక తరం భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తోంది. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు పాఠశాల స్థాయి నుంచే నిర్వహించడం చాలా అవసరం. ఎందుకంటే విద్యార్థులు సరైన సమాచారం తెలుసుకుంటే తప్పుదారులో వెళ్లే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. తల్లిదండ్రులు కూడా పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. వారి స్నేహితులు, అలవాట్లు, రోజువారీ కార్యకలాపాలపై దృష్టి పెట్టాలి. డ్రగ్స్ కు దూరంగా ఉండటం అంటే కేవలం చట్టాన్ని గౌరవించడం మాత్రమే కాదు, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవడం కూడా. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు అన్ని పాఠశాలలో నిర్వహించాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ సమాచారాన్ని ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయండి. ఇలాంటి లోకల్ న్యూస్, సోషల్ అవేర్నెస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సే నో టు డ్రగ్స్, సే యెస్ టు లైఫ్. ధన్యవాదాలు.